హాయ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి అనమాట. సో మార్నింగ్ లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి అన్నీ కూడా శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా నైవేద్యం కోసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో మేమైతే మా అమ్మ ఎప్పుడు కూడా ఉండ్రాలు వేస్తుంది. కుడుములో అంతగా తెలియవు నాకైతే, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఈ ఉండ్రాలు కూడా ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది మా అమ్మకు ఫోన్ చేసి అడిగితే ఇలా చెప్పింది. ఇంకా బియ్యపు రవ్వ లేదు, నా దగ్గర దొరకలేదు. నైటే బియ్యం నానబెట్టి ఆరబెట్టేశాను. సో ఆ బియ్యంని మిక్సీకి పట్టేసి ఇలాగ కొంచెం రవ్వలా అయితే చేస్తున్నాను అనమాట. ఎలా వస్తాయో చూడాలి. ఈ కింద పడుతున్న ఈ పిండి ఉంది చూసారా, ముగ్గులో వేసుకుంటే చాలా బాగుండిద్ది, ఎందుకంటే బరగ్గా చాలా బాగుందన్నమాట. సో ఇంకొకసారి కూడా మిక్సీకి వేసాను, కొంచెం ఇంకా మెత్తగా అవుతుందని చెప్పి, రవ్వ ఎక్కువగా లేకుండా ఉంటుందని చెప్పి వేసాను అనమాట. ఇంకా రవ్వ కోసం అయితే ఇలాగా నీళ్ళు వేసురు పెట్టేసుకొని ఈ ఉండ్రాళ్ళు అయితే చేస్తున్నాను. అది కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. అంటే పెళ్ళైన లాస్ట్ ఇయర్ ఇదే వినాయక చవితికి, అంటే ఈ డేట్ కాదు కానీ ఇదే టైము వినాయక చవితి అప్పుడే మా ఫాదర్కి సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఉన్నమాట. లాస్ట్ ఇయర్ వినాయక చవితి చేసుకోలేదు, ఇంకా ఈ ఇయర్ చేసుకుంటున్నాము. బట్ ఈ ఇయర్ చేసుకుంటున్నా కూడా ఈ వినాయక చవితికి లాస్ట్ టైం అలా జరిగిందనే ఉందన్నమాట. బ్యాక్డ్రాప్ చేద్దామని ఇంట్లో ఉన్న తమలపాకులు ఉన్నాయి కదా అనుకొని నేను బయట తెప్పించుకోలేదు, ఎందుకంటే ఇక్కడ టూ కాస్ట్లీ తమలపాకులు అమ్మ పోయినసారి వచ్చినప్పుడు తెచ్చింది. అవి అలాగే ఉండిపోయినాయి, పాడైపోయినాయి. ఎంత ఇదిగా పాడవుతాయి అనుకోలేదు, ఎందుకంటే ఇవి చెట్టు అనమాట. ఇంకా చెట్టు కాబట్టి మేబీ ఇన్ని రోజులైనా ఉన్నట్టున్నాయి. అక్కడక్కడ ఆకులు బాగుంటే అవి తీసి ఇట్లా బ్యాక్డ్రాప్ కింద చేద్దామని చేస్తున్నాను. చిన్న కార్డ్బోర్డ్ ఉంటే దానికి ఇలాగా పిన్స్ కొట్టి పెడుతున్నాను అనమాట. యాక్చువల్గా వినాయకుడి బొమ్మ కూడా నేను క్లే ఆర్డర్ చేశాను కానీ అది రాలేదు, లేకపోతే వస్తే నా చేతితోనే చేసి అది కూడా వీడియో తీసి పెడదాం అనుకున్నాను, ఎందుకంటే నాకు చేయటం వచ్చానమాట. కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు చేసేవాళ్ళం. సో అది మిస్ అయ్యి లాస్ట్ మూమెంట్లో ఇంకా నిన్న బయటికి వెళ్ళి వస్తే ఒక పని మీద బొమ్మ అయితే దొరికింది. ఎలాగో దేవుడి దయ వల్ల. ఇక్కడ చాలా రేర్గా అమ్ముతున్నారు, అంటే విజయవాడ అటు సైడ్ అయితే ఎక్కువ, ఎక్కడంటే అక్కడ బొమ్మలు ఎక్కడంటే అక్కడ ఉండేవి. అలాగే పాలవెల్లి ఇవన్నీ కూడా, ఇక్కడ పాలవెల్లి అవి ఏమీ దొరకలేదు. ఇంకా పత్రి అవే ఉన్నాయి, అవి కూడా అంత మంచిగా లేవు, ఒక్కల దగ్గర ఉన్నాయి. సో బొమ్మ తీసుకొని వచ్చేసాను అనమాట. ఇంకా ప్రసాదం కోసం వండిన ఈ రవ్వ మాత్రం చల్లారిన తర్వాత ఇలాగ ఉండ్రాల్లాగా చుట్టేసుకోవటమే. ఇంకా ఉండ్రాలు చేసేసుకొని పెట్టేసుకొని రెడీ అయ్యి పూజ చేసుకోవటం అనమాట. ఫైనల్గా ఇలా చేశాను అనమాట. పర్ఫెక్ట్గానే వచ్చినాయి అనుకుంటున్నాను. వీలైతే ఆవిరి మీద కూడా ఉడికించుకోమనింది కానీ నాకు ఇదే సరిపోయింది అనిపించింది అనమాట. సో ఇలా అయితే బ్యాక్ డ్రాప్ చేసి పెట్టుకొని ఇంకా ప్రసాదం కూడా ఇలాగ కంప్లీట్ చేసేసాను. ఇంతకీ మీరేం ప్రసాదాలు పెడతారు వినాయక చవితి వస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీ పూజ కూడా అయిపోయిందా?